రాజు యాదవ్ కథ అసలు లైన్ ఏంటి, కథ లైన్ ఏంటి? కథలైనా ఇది ఒక రియల్ స్టోరీ అండి. స్టోరీ ఇప్పుడు రివీల్ చేయడం కరెక్ట్ కాదు, మీరు సినిమా చూడండి. అంటే ఒక హింట్, బేసికల్ గా ఈ సినిమా గురించి ట్రైలర్ లో ఆల్రెడీ చిన్న హింట్ ఇవ్వండి సార్. ట్రైలర్ లో చెప్పడం జరిగిందండి. ఓకే, ట్రైలర్ లో మీరు చూస్తే కనుక ట్రైలర్ లో ఒక బస్తీలో ఉండే కుర్రాడు, వాడు ఒక క్రికెట్ ఆడుతున్నప్పుడు అనుకోకుండా ఒక యాక్సిడెంట్, ఆ బాల్ తగలడం, దానివల్ల ఏ సందర్భంలో ఆ ఫేస్ ఆ నవ్వుతూ ఉండేలాగా ఉండాలి, కష్టం అని చెప్పి డబ్బులు లేక ఎక్కువ ఖర్చు అవుతుంది అన్నాను. ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగుపడడం వల్ల ఈలోపు ఫ్రెండ్ ఇలా ఉంటే ఏమవుతుంది, ఒక అమ్మాయిని పరిచయం చేసుకోవాలి, లవ్ చేయాలంటే ఆ లైఫ్లోకి స్వీటీ వస్తుంది. అక్కడి నుంచి జరిగే కథే రాజు యాదవ్ది. సో మీరు ఒకసారి ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది కథ ఏంటి. అంటే ఇది కంప్లీట్ కామెడీ మూవీయా లేకపోతే? కామెడీ, ఫ్యామిలీ, లవ్, ఎమోషన్ అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. అన్ని బ్యాలెన్స్ చేసామండి, అన్ని balance అన్ని బ్యాలెన్స్ చేసుకొని చేసాము. అంటే పూర్తిగా ఎమోషన్ ఉన్నా ఇదవుతుంది, పూర్తి కామెడీ ఉన్నా ఏదో కామెడీ చేయాలని చేసేస్తున్నట్టు చేస్తూ ఉంటాం. అలా కాకుండా చిన్న కామెడీ, తర్వాత ఫ్రెండ్షిప్, తర్వాత ఒక సిస్టర్, ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో ఉండే విలువ, తర్వాత ఒక లవ్, దాని తర్వాత ఒక ఎమోషన్, ఇలా అన్నింటినీ టచ్ చేసుకుంటూ వెళ్ళే సినిమా ఇది రాజు గారు. మ్యూజికల్ మూవీ చూడండి. చంద్రబోస్ గారు రాశారు, కాసల శ్యామ్ రాశారు, కాసల శ్యామల రాశారు, రామిరియాల, రాహుల్ సిప్లిగంజ్, మంగ్లీ గారు, యశస్వి, వీళ్ళందరూ పాడారు. చంద్రబోస్ గారు కూడా పాడారు. కాస్టింగ్ అయితే అదిరిపోయింది అసలు. ఫస్ట్ హీరోయిన్ డెబ్యూ, మళ్ళీ హీరోయిన్ కూడా డెబ్యూ తీసుకున్నారు. ఎందుకని హీరోయిన్ డెబ్యూ అంటే మనకు యాక్చువల్లీ నేను ఒక మోడ్రన్ వేర్, మోడ్రన్ లుక్ అండ్ ట్రెడిషనల్ లుక్లో బాగా కనపడాలి. అండ్ బేసిక్గా ఏంటంటే అండర్ రేటెడ్ హీరో అండ్ ఓవర్ రేటెడ్ అమ్మాయి కావాలి. అండర్ రేటెడ్ అబ్బాయి, ఓవర్ రేటెడ్ అమ్మాయి, అంటే సో ఆ డిఫరెన్స్ కనపడాలి. సో నేను వచ్చిన కొన్ని ప్రొఫైల్స్లో ఫస్ట్ నాకు అంకిత ప్రొఫైల్ వచ్చింది. వెంటనే నేను తెలుగు లేదు, తను ముంబై మరాఠీ. సో నెక్స్ట్ ఇంకా ఈ మూవీ గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? ఈ మూవీ గురించి ఎస్పెషల్లీ ఈ సినిమా మేము కానీ కృష్ణాచార్య గారు, సురేష్ బొబ్బిలి గారు, మేము అందరం ఈ సినిమాకి ఇలా పని చేస్తున్నాము. 2 ఏళ్ళ పాటు కష్టపడి మంచి అవుట్పుట్ తీయగలని అంటే ఈరోజు ఇక్కడి వరకు వచ్చిందంటే ప్రయాణం కేవలం ప్రశాంత్ రెడ్డి గారు, మా ప్రొడ్యూసర్. సో ఆయన వల్ల ఇక్కడి వరకు రాగలిగాం. అండ్ తర్వాత దీన్ని మళ్ళీ లిఫ్ట్ ఇచ్చి కొన్ని కాన్సిక్వెన్సెస్ జరగడం వల్ల, సిచ్యువేషన్స్ వల్ల దాన్ని మళ్ళీ హెల్ప్ చేసి మరి నెక్స్ట్ ప్రొడ్యూసర్, మరో ప్రొడ్యూసర్, వన్ ఆఫ్ ది సెకండ్ ప్రొడ్యూసర్ మా రాజేష్ కల్లేపల్లి గారు, వీళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి ఈయనకి ఏం కావాలంటే అది ఇవ్వడం, ఈయనకి ఏం కావాలంటే అది ఏం చేయడం, వీళ్ళకి ఏం కావాలో అది నేను చేయడం. సో పరస్పరం ఎవరికి ఏం కావాలో చేసుకుంటూ ఈ సినిమాని ఇక్కడ వరకు తీసుకొచ్చాం. ఆడియన్స్కి ఒక మంచి సినిమా, ఆడియన్స్కి ఏం కావాలో అది ఉందా, ఆడియన్స్కి ఇవ్వడం కోసమే మేము అందరం కలిసి. ఆల్రెడీ ట్రైలర్ చూస్తే మీరు, నాకు తెలిసి ట్రైలర్ చూడలేదనుకుంటా, మీరు చూస్తే ఎక్కువ మాట్లాడలేము అనిపిస్తుంది నాకు. సో యథార్థ సంఘటనకి సంబంధించిన కథ ఎక్కడ, ఎవరి లైఫ్లో జరిగిందా ఇది? రియల్ స్టోరీ అండి ఇది. రియల్ స్టోరీ. ఓకే. మీకు కష్టం అనిపించలేదా? నిజంగా కష్టం అనిపించింది, కొన్నిసార్లు కష్టం అనిపించింది. అంటే కంప్లీట్గా ఒక ఏడుపుని కూడా నవ్వుతూ యాక్ట్ చేయాలి. ఇట్ ఈస్ నాట్ ఇది నార్మల్ టాస్క్ కాదండి బాబు, సీరియస్. ఇది కూడా సీరియస్ కూడాను. ఒక నవ్వుతూ అడగడం అనేది ఇది కాదు. మనం మామూలుగా మనం ఏడిస్తేనే తలనొప్పి వచ్చేసి, చెవుల నొప్పి వచ్చేసి అవుతూ ఉంటాయి, కొంచెం ఎక్కువసేపు ఏడుస్తుంటాయి కొన్నిసార్లు. అలాంటిది నవ్వుతూ ఉండాలి. ఈ పార్ట్ ఇది పారలైజ్, ఈ పైన యాక్ట్ చేయాలి, ఐజ్ అండ్ ఫోర్ హెడ్ యాక్ట్ చేయాలి, అంతే. సినిమా అంతా అదే, కళ్ళల్లో చెప్పాలి. సో ఇవేం పెయిన్ వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు షివర్ అవుతూ ఉంటుంది, పెయిన్ వస్తూ ఉంటుంది, ఇళ్ళ షివర్ అవుతూ ఉంటుంది, ఆపుకోవాలి. సో సచ్ ఛాలెంజింగ్. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఒక ఇది ఏంటి అంటే ఫస్ట్ నాకు చెప్తాను, నిజంగా మీరు ట్రైలర్ చూడండి అంటే నాకు ఒక కాన్సెప్ట్ అర్థమై ఉండేది కాదు, మీరు ట్రైలర్ చూడమని చెప్పకపోతే. అది ఏంటి అంటే కంప్లీట్గా ఒక ఛాలెంజింగ్ జాబ్. అవును. ఇప్పుడు ఒక పిచ్చి వాళ్ళలా యాక్ట్ చేయమన్నా కూడా యాక్ట్ చేయొచ్చు, లేదు ఇంకా మీరు ఇప్పుడు చాలా చాలా గెటప్స్ చేశారు. కాకపోతే ఒక ఆర్గాన్ని కంప్లీట్గా
బ్యాలెన్స్ చేస్తూ మిగతా ఆర్గాన్స్ తో యాక్ట్ చేయడం అంటే అది చాలా డిఫికల్ట్ జాబ్ అది. మీరు ఇందాక చెప్పారు కదా తనకు ఒక్కడికే సాధ్యం అవుతుంది ఆల్ ఇండియా, మీరు అన్నది ఇప్పుడు నాకు ట్రైలర్ చూసిన తర్వాత స్టోరీ పింగ్ అయిన తర్వాత మాత్రం నాకు ఎక్సలెంట్ అనిపిస్తుంది. చాలా బాగుంది. అండ్ ఇప్పుడు కమింగ్ టు ద మ్యూజిక్ దీనికి తీసుకున్నట్లయితే ఇప్పుడు దీనికి తగ్గట్టు మ్యూజిక్ కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. సో ఈ ఎలా ఇన్స్పైర్, మీకు ఏది ఇన్స్పైర్ అయింది బాగా? కొన్ని రిఫరెన్సెస్ ఇచ్చాడు. ఫస్ట్ రిఫరెన్సెస్ కంటే ముందు కథ ఇన్స్పైర్, విజువల్ ఇన్స్పైర్, అన్న పర్ఫార్మెన్స్ ఇన్స్పైర్. అవి చూశాక ఎలా చేయాలని మైండ్లో ఒక థాట్ వచ్చేసింది. దాన్ని అన్నతో డైరెక్టర్తో షేర్ చేశాను. అన్న మేము అంత గొప్ప కొట్టలేదు, దాంట్లో డిస్కస్ చేస్తూ వర్క్ చేశాను. కొన్ని సాంగ్స్ హర్షవర్ధన్ గారు చాలా బాగా చేశారు. ఆల్ సాంగ్స్ ఆయన చేశాడు, మంచి సాంగ్స్ ఇచ్చారు. దాంట్లో నుంచి కొన్ని థీమ్స్ తీసుకొని అట్లా వర్కౌట్ చేసి చేశాడు. మెయిన్ ఇన్స్పైరేషన్ అయితే కథ, స్టోరీ. దాన్ని చూడగానే ఫస్ట్ థాట్ మనకి ఏం వస్తుందో అదే ఒరిజినల్. ఓకే, లాస్ట్ లో కార్ లోంచి ఏంటి ఒక్కసారి పేద నుంచి దీంట్లోకి అదేంటది చూడండి. అది బేసికల్గా ఏంటంటే ఒక మనిషి అనుకుంటే ఏదైనా పట్టుదలతో కొన్ని కోల్పోయినప్పుడు కొన్ని ఎలా సాధించుకుంటాడు, ఇలాంటివన్నీ ఈ సినిమాలో ఉంటాయండి. సో లవ్ ట్రాక్ బాగానే నడిచినట్టుంది. లవ్ ట్రాక్ బాగానే నడిచింది, రొమాంటిక్ గేర్ కూడా బాగానే ఉన్నట్టుంది. సో మాక్సిమం మూవీలో ఫ్యామిలీ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు, మ్యూజిక్ మంచి సాంగ్స్ ఉన్నాయి, బీజిఎం ఉంది, కామెడీ ఉంది. ఇంకా సగటు తెలుగు ప్రేక్షకుడికి ఇంకేం కావాలి చెప్పండి? ట్రాజడీ ఉంది, అన్నీ ఉన్నాయి. సో ఒక సమ్మర్కి ఒక మంచి ఎలివేషన్తో వస్తున్నారనమాట, సమ్మర్ ట్రీట్ ఇవ్వడానికి మంచి సినిమాతో వస్తున్నామండి. డెఫినెట్గా రాజు యాదవ్ సినిమా చూసిన తర్వాత మాత్రం బయటకు వచ్చి రాజు యాదవ్ అనే ఒక ట్రాన్స్లో మాట్లాడతారు సినిమా గురించి. ఇది నేను చెప్పగలను. నిజంగా ఒక ఛాలెంజింగ్ మూవీతో, ఒక ఛాలెంజింగ్ ఒక గెటప్ సీను అనే పేరుకి ఒక మంచి గెటప్తో ఒక 2.5 hours అయితే మమ్మల్ని అందరినీ అలరిస్తారని కోరుకుంటున్నాం. May 17th నాకు గెటప్ అనే అలవాటు అయిపోయింది, గెటప్ సీను అన్న దీంతో అలవాటు అయిపోయింది. ఒక మంచి క్యారెక్టర్ అంటే నేను నవ్వుతూ ఉండడం, సీరియస్గా ఉండమంటే ఎంతసేపు అయినా ఉండగలం, కానీ నవ్వుతూ కంటిన్యూస్గా ఈ మొత్తం ఇది చేయటం అంటే నార్మల్ ఇది కాదు. మొత్తం సినిమా అంతా అదే దీంతో కనిపించారు. నాకైతే ట్రైలర్ చూసినంత వరకు అదే మూమెంట్తో కనిపించారు. ఒక నిజంగా ఒక ఛాలెంజింగ్ దీంతో ఒక క్యారెక్టర్తో మన ముందుకు వస్తున్నారు గెటప్ సీను అండ్ టీమ్. సో May 17th అందరూ ఒకసారి థియేటర్స్కి వెళ్ళి మూవీని ఎంజాయ్ చేసేసి ఇంకో క్రెడిట్ని కూడా వాళ్ళకి ఇచ్చేద్దాం పదండి. చలో, థ్యాంక్ యూ సో మచ్.